కామెంట్స్తో మనమందరం కూడా పరిస్థితిని ఎదుర్కొన్నాం. కానీ అనుకున్న లక్ష్యం వైపు స్థిరంగా బలంగా అడుగులేస్తూ పిడికెడు మంది వేలై లక్షలై ఒక ఉప్పెనలాగా విజృంభించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ఈ గంట వరకు ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. పార్టీ సభ్యులు అనేక వేలాది మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, ఎంపీపీ అధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, సహకార సంస్థల నాయకులుగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా పనిచేస్తూ ఉన్నాం. అంటే పిడికెడ మందితో పుట్టినటువంటి పార్టీ అనతి కాలంలో ఇంత ఎత్తుకు ఎదిగి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు స్వీకరించి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో ఈ రాష్ట్రాన్ని పెట్టగలిగాం. నేను ఒక మాట మీకు చెప్తాను. మనందరికీ చిరపరిచితమైనటువంటి సుపరిచిత అయ్యి దేశముఖి అయ్యి రమేష్ వాళ్ళని కూర్చోబెట్టండి, మన వాళ్ళని లేపు కూర్చోబెట్టండి, చైర్స్ వేసి కూర్చోబెట్టండి. Those are our friends from Maharashtra. Give them a big hand. महाराष्ट्र से आए हुए भाइयों का भी मैं वेलकम करता हूं हमारे सब के तरफ से. तो మనం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి, కల్పన కూడా చేయనటువంటి అనేక సత్కార్యాలకు శ్రీకారం చుట్టి దేశానికే మార్గదర్శనం చేశాం. మన దగ్గర క్లిష్ట పరిస్థితులు, కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఇబ్బందులలో ఉన్న దేశం మొత్తం రాష్ట్రాలు మైనస్లోకి పోయినా మన రాష్ట్రం, మన గ్రోత్ కూడా తగ్గింది. కానీ మైనస్లో పోకుండా 2.2% గ్రోత్తో కరోనా కష్టకాలంలో కూడా మనం ముందుకు పురోగమించాం. అంటే చాలా సౌష్ఠవంగా నిర్మాణం చేసుకున్నటువంటి, క్రమశిక్షణతో నడుపుకున్నటువంటి ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నియంత్రణ, పూర్తి స్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమైన ఫలితాలు మనకు తెచ్చిపెట్టి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను. ఉద్యమ సందర్భంలో అనేక మంది కవులు రాసినారు. పాలమూరు జిల్లా బాధలు, బొంబాయి బస్సుల గోదలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, గంజి కేంద్రాలు, ఆ పాలమూరులో ఊర్లు పాడివైపోయినాయని, పల్లెలు ఎడారులైనాయని, పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో అన్నటువంటి పాట మనం విన్నాం. నిజంగా నేను దళిత బంధు కార్యక్రమం కోసం పాటలు రాసే టైంలో మన కవి గోరెటి వెంకన్న గారు, ఇతర కవి మిత్రులు, మన సాయిచంద్ గారు, రసమై బాలకృష్ణ గారు చాలామంది కూర్చొని రాస్తా ఉన్నాం. రాసే టైంలో పాలమూరు విషయం జ్ఞాపకం వచ్చి నేనే చెప్పిన నీ లైన్ కూడా రాయండి, ఇప్పుడు బాగుంటుంది. ఆ మార్పు వచ్చింది పాలమూరులోంచి. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో రాసుకున్నటువంటి, పాడుకున్నటువంటి పాటలు పోయి బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి, మిషన్ కాకతీయతోని చెరువులన్నీ నింపి, పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాశారు. పల్లేరు గాయల నుంచి పచ్చని పంట చేలతోని పాలమూరు తల్లి ఈరోజు బయట కప్పుకొని ఆనందంగా పరవశిస్తుందని చెప్పి రాశారు. మన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రికి సంబంధించిన కార్యక్రమానికి నేను గద్వాల వెళ్తే కావాలని చెప్పి ఆ శాసనసభ్యులను, గౌరవ మంత్రివర్యులను, ఆ జిల్లా నాయకులను బస్సులో నాతో పాటు కూర్చోబెట్టుకొని హైదరాబాద్ నుంచి గద్వాల వరకు కావాలని చెప్పి ప్రయాణం చేసినాం. ఆ కోతలు కోసే మిషన్లు, హార్వెస్టర్లు, వరి కుప్పలు, ఆ ధాన్యం రాశులు చూసి చాలా సంతోషపడ్డాం. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, నేను అనేక సందర్భాల్లో తిరుగుతూ పాలమూరులో చివరికి అడవి కూడా బక్కబడ్డదా, చెట్లు బక్కబడ్డాయని చెప్పి బాధలు పడ్డాం. కృష్ణా తుంగభద్ర మధ్య ఉండేటువంటి నడిగడ్డలో దుస్థితిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాం, ఏడ్చినాం బిడ్డలు. నల్గొండ జిల్లాలో కూడా ఫ్లోరైడ్ నడుము వంగిపోయిన పిల్లలను చూసి మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో కూడా కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాం. అట్లా అనేక రకాల పరిస్థితులను అధిగమించి దేశానికి ఒక అద్భుతమైన మార్గదర్శనం.
అప్పుడప్పుడు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది ముఖ్యమంత్రులు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. చాలా అసాధ్యం అనుకున్న పనులన్నీ మీరు అద్భుతంగా ఇక్కడ చేసినారని వాళ్ళు చెప్పినారు. అద్భుతం అంటే అనేక విషయాలు. ఇంతకుముందే మిత్రుడు సుధీర్ రెడ్డి మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు నాతో పాటు ఆ మెట్రో రైలు కోసం పోతూ ఉంటే పతుల్లగూడలో ఏ విధంగా శ్మశాన వాటిక ఒక అద్భుతం నిర్మించినాం, తమరు కూడా రాండి సార్ అని చెప్పి అది చేసిన పైన నాకు అది చెప్పిన. అంటే ఎటువంటి పద్ధతులలో, ఎటువంటి సంస్కారయుతమైన పద్ధతులలో ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకొని పోయినామో అది యావత్తు దేశానికి ఆదర్శమైంది. ఎన్నడూ ఎవరం కూడా స్థాయి అనుకోలేదు. స్పీకర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన ఇటీవల కాలంలో ఒక సామాన్య కార్యకర్తలాగా నాకు 1కి 4 సార్లు 10 సార్లు ఫోన్లు చేసి మాట్లాడి తను స్వయంగా వచ్చి లేదా నన్ను రప్పించుకొని వారి ఛాంబర్లో కావచ్చు, నా ఛాంబర్లో కావచ్చు మాట్లాడి ఒక 2-3 లిఫ్ట్లు ప్రారంభిస్తే మధ్యలో ఉండే ఒక ప్లేస్లో తను ఒక క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టించుకొని రోజు మానిటర్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు. అంటే ఇంత దీక్షతోని పట్టుదలతోని ఎక్కడి వాళ్ళు అక్కడ అట్లాంటి పనులు చేస్తేనే ఈరోజు మనకు కనపడుతున్న తెలంగాణ సాకారం అవుతా ఉంది. నేను ఒక్కటే మాట మీతో మనం చేస్తాం. తెలంగాణ చాలా ఇబ్బందులు పడ్డే ప్రాంతం, ఎడారిలాగా మారిపోయిన ప్రాంతం, వలసలు పెరిగిన ప్రాంతం, మంచినీళ్ళు కూడా లేని ప్రాంతం. ఈ ప్రాంతమే ఇంత బాగా అభివృద్ధి జరగగలిగింది 8 సంవత్సరాలు. దీనికి రివర్స్గా నేను 4 మాటలు చెప్పి ముగిస్తే ఎక్కువ టైం కూడా తీసుకోను. భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన అపారమైనటువంటి మానవ సంపద, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి అనుకూలత, 50% కల్టివేబుల్ ల్యాండ్ ఉండే ఒకే ఒక్క దేశం ప్రపంచంలో భారతదేశం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంట్రీ. విస్తృతిలో భౌగోళికంగా అమెరికా మనకన్నా పెద్దగా ఉన్నా అమెరికాలో అగ్రికల్చర్ ల్యాండ్, కల్టివేబుల్ ల్యాండ్ ఓన్లీ 29%. చైనా మనకన్నా 2 చైనాలో కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి 16%. 40 కోట్ల ఎకరాల వ్యవసాయానికి అనుకూలమైన భూములు మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం భూ విస్తీర్ణం భారతదేశంది 83 కోట్ల ఎకరాలు అయితే అందులో సుమారు 41 కోట్ల ఎకరాలు అద్భుతమైన పంటలు పండించేటువంటి అవకాశాలు కలిగి ఉంది. సమశీతోష్ణ వాతావరణ పర్యావరణ మండలాలని, నదులలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి 70,000 టీఎంసీలు అపారంగా పుష్కలంగా ప్రవహిస్తూ ఉన్నాయి మామూలు వర్షపాతంలో. అయినా నీటి యుద్ధాలు, రాష్ట్రాల మధ్య పంచాయతీ, ఎడతెరిపి లేని దశాబ్దాల తరబడి కొనసాగే దిక్కుమాలినటువంటి ట్రిబ్యునల్. ఎందుకు ఈ గోస? ఎందుకు కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటకలో పోరాటం జరగాలి? వై తెలంగాణ, వై కావేరీ, వై తమిళనాడు అండ్ కర్ణాటక షుడ్ ఫైట్ ఫర్ కావేరీ వాటర్? ఈజ్ దేర్ నో వాటర్ ఇన్ దిస్ కంట్రీ? దిస్ కంట్రీ హ్యాస్ లాట్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినారు, కేంద్ర ప్రభుత్వం ఒక వాటర్ బిల్ అని తెస్తే నేను నాగేశ్వరరావు గారు చెప్పిన, నాగేశ్వరరావు గారు మీరు ఇది మాట్లాడండి. చెన్నై అద్భుతమైనటువంటి చారిత్రక నగరం, ఒక బకెట్ నీళ్ళ కోసం బాధపడే నగరం. తన్నీర్ అని చెప్పి అక్కడ ఒక మణిరత్నం అనుకుంటే బహుశా డైరెక్టర్ బాలచంద్రన్ ఒక డైరెక్టర్ తన్నీర్ అని ఒక సినిమా తీస్తే ప్రపంచమంతా సూపర్ హిట్ అయింది. ఒక బకెట్ నీళ్ళ కోసం చెన్నై నగరం పడే బాధ ఎందుకు పడాలి? నేను నాగేశ్వరరావు గారు చెప్తే వారు చాలా చక్కగా మాట్లాడినారు హౌస్లో, పార్లమెంట్లో. We should all feel ashamed why a historical town like Chennai is suffering for a bucket water అని వారు మాట్లాడితే ఎంటైర్ పార్లమెంట్ వారికి తిరిగి చూసినారు. తర్వాత మాట్లాడినారు. నేనేమంటున్నానంటే అన్ని వసతులు ఉండి ఒకటే మాటలో మీకు అర్థమైపోతుంది. ఉన్నది 40 కోట్ల ఎకరాల భూమి, వ్యవసాయానికి భూమి. ప్రతి ఎకరానికి నీళ్లు కడుపు నిండా ఇస్తే కూడా 30 నుంచి 32,000 టీఎంసీ. ప్రతిదీ పొలం కాదు. 40 కోట్ల ఎకరాలు పొలమే పండిస్తేనేమో 40,000 టీఎంసీలు కావాలా? మిక్స్డ్గా పండిస్తే అది ఇది కలిపి 30,000 టీఎంసీలతోనే అద్భుతంగా జరిగిపోతుంది. పూర్తిగా అద్భుతమైనటువంటి పంటలు పండించే అవకాశం ఉంటుంది. అది పోను మంచినీళ్ళ కోసం, పరిశ్రమల కోసం మరొక 10,000 టీఎంసీలు వాడినా ఇంకొక 40,000 టీఎంసీలు మిగులు జలాలి భారతదేశం. ఇది నేను చెప్పే లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్క, సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క, అధికారిక పూర్వకంగా పార్లమెంట్లో ప్రకటించే లెక్క. ఎక్సెస్ వాటర్ ఉన్న ఇండియాలో నీటి యుద్ధాలు జరగడంలో అర్థం ఉంటుందా?
ఎందుకు ఉండాలి? ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములుండి, చాలా అద్భుతమైనటువంటి ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ ఉండి, 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహించేటువంటి అవకాశం ఉంది, పని చేయగలిగే సుమారు 139 కోట్ల జనం ఉండి, ఎందుకు ఆకలి ఇండెక్స్లో మన పరిస్థితి? ఆకలి బాధలు ఉన్నాయి దేశంలో. ఎందుకు రైతులు 10 నెలలు, 12 నెలలు, 13 నెలలు ఎందుకు ధర్నాలు చేయాలి దేశ రాజధానిలో? ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? ఈ స్టోరీలు ఎంతకాలం వినాలి? చాలా ఉద్యమాలు వచ్చినాయి, సాయుధ పోరాటాలు వచ్చినాయి, నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, తీవ్రవాదం వస్తూ ఉంది, ఇంకా రకరకాల హక్కుల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలం, ఎన్ని దశాబ్దాలు ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో నేను మీ అందరికీ చెప్తూ ఉన్నాను, రాజకీయాలు అంటే ఈరోజు ఏమైపోయిందంటే ఒక పార్టీ ఎన్నికలు గెలవడము, ఓడిపోవడం, ఫక్తు ఎన్నికలు గెలిచేటువంటి పద్ధతే రాజకీయం అయిపోయింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టగట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతాం, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో సందర్భంలో నడుము కట్టకపోతే, ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ కారు చీకటి ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. అనేకమైన విషయాలని నేను చెప్తూ పోతే చాలా ఉంటుంది. మీ అందరికి నేను మనవి చేసేది ఒకటే, సమావేశానంతరం సభలో ఉన్న మనందరికి, ముఖ్య నాయకులందరికీ కూడా ప్రగతి భవన్లో లంచ్ ఏర్పాటు ఉంది. దీని తర్వాత ఇమీడియట్గా అక్కడికి వెళ్దాం, అక్కడ అందరం లంచ్ స్వీకరించుదాం. 14వ తేదీ కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి మనం ఢిల్లీలో మన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. దానికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి 13వ తేదీ సాయంత్రానికి లేదా 14వ తేదీ ఉదయానికి ఫ్లైట్లు చాలా బిజీ ఉన్నాయి కాబట్టి ఒక డే బిఫోర్ అయినా సరే చేరుకొని అందరం ఢిల్లీకి పోవాలి. మనందరం పండగలాగా బ్రహ్మాండంగా అక్కడ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మన కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను, ప్రయత్నం చేస్తే తెలంగాణలో జరిగిన లాంటి ప్రయత్నమే జరిగితే, సిన్సియారిటీ ఉంటే, కమిట్మెంట్ ఉంటే, అమెరికాను మించి, అమెరికాను తలదన్నేటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదాల్చుతుంది. సహజ వనరుల్ని వాడుకోవటం లేదు, భగవంతుడు ఇచ్చినటువంటి సహజ వనరులు. హ్యూమన్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉండేది అత్యంత విలువైనటువంటిది మానవ సంపద. 52% యువత కలిగి ఉన్న దేశం భారతదేశం, ప్రపంచంలో ఏ దేశానికి లేదు. వాళ్ళని నిర్వీర్యం చేస్తా ఉన్నాం, వాళ్ళని మతోన్మాదనం చేస్తా ఉన్నాం, మనందరం గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాం. ఈ దుస్థితి ఇట్లే కొనసాగితే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి దేశంలో. ఎక్కడనో ఒక ప్రారంభం దీనికోసం కావాలి, ఎక్కడనో నాంది ప్రస్తావన జరగాలి. తప్పకుండా డెఫినెట్గా అది మన నుంచి ప్రారంభం కావడం అనేది ఈ సందర్భంలో నాకు చాలా గర్వంగా ఉంది. 100కు 100% దేశాన్ని ఎడ్యుకేట్ చేయడం, అన్ని రకాలుగా ముందుకు పోవడం, తప్పకుండా ప్రజలకు ఎట్టెట్ల విషయాలు తెలుస్తాయో, తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్టెట్లయితే చూసినామో అట్లనే దేశంలో కూడా పరివర్తన మనం చూడబోతాం. ఉత్తమమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కోసం, ఉత్తమమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ఆర్థిక పరిపుష్టి కోసం, అద్భుతమైనటువంటి రైతాంగం ఉండి మనం ఇవాళ మెక్డొనాల్డ్ బర్గర్లు, పిజ్జాలు తింటూ ఉన్నారు మన పిల్లలు. వాస్తవానికి మనకున్న భూములకు, మనకున్న నీళ్లకు, మనకున్న రైతులకు వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ చైనే ఇండియాలో ఉండాలి. అట్లాంటి డిమాండ్ రావాలి. చాలా 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 అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, అంకిత భావంతో మనం ఏదైతే పనిచేసినామో అదే భావంతో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ట్రిబ్యునల్లు వేసి దశాబ్దాలు కాలం గడిచి రాష్ట్రాల మధ్య పంచాయతీలు పెట్టి తమాషా చూసే కేంద్ర ప్రభుత్వాలు ఈ దుర్మార్గం, ఈ దౌర్భాగ్యం, ఈ దాష్టికం సమసిపోవాలంటే ఈరోజున్న మొత్తం వాటర్ పాలసీ రద్దయి వండర్ఫుల్ ఎక్సలెంట్
కొత్త వాటర్ పాలసీ ఇండియా కోసం డ్రాఫ్ట్ కావాలి. దానికోసమే బీఆర్ఎస్. చాలా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని స్థూలంగా ఒక మాట నేను చెప్తాను. ఆర్థిక విధంగా కూడా మనం అనేక రంగాలుగా పురోగమించే అవకాశం ఉంది. ఉజ్వలమైనటువంటి ఉచ్చస్థాయికి చేరుకునే సంపూర్ణ అవకాశాలున్న దేశం తప్పుడు విధానాలు అవలంబించడం వల్ల విలవిల్లాడుతూ ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ నిధుల కోసం ఆవురావురుమని బాధలు పడతా ఉంది. ఆ నిల్వలు కరిగిపోతూ ఉన్నాయి. అమెరికన్ డాలర్ ముందు మన రూపాయి విలవిలబోతా ఉంది. 82-83 రూపాయలకు పడిపోయిందంటే అంతకన్నా హీనం దీనం ఇంకోటి ఉండదు. కాబట్టి డెఫినెట్లీ ఇండియా నీడ్స్ టు డ్రాప్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ టు ద కంట్రీ, ఏ న్యూ వాటర్ పాలసీ టు ద కంట్రీ. అద్భుతంగా 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశంలో అపారమైన నీళ్ల సంపద, అపారమైన బొగ్గు, అపారమైన సోలార్ ఇన్సిడెంట్స్ అంటే సహజంగా వచ్చేటువంటి కరెంటు వాడుకునే అవకాశాలు కూడా ఏ దేశంలో లేనంత అవకాశం మన దగ్గర ఉంది. ట్రెమండస్ సోలార్ ఇన్సిడెంట్స్ ఉంది. అద్భుతమైన నదులు ఉన్నాయి. జల విద్యుత్ ఇంకో 1,00,000 మెగావాట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలుండి దేశంలో ప్రజలకు కరెంటు దొరకదు. నదులలో నీళ్లుండి మంచినీళ్లు దొరకవు. ఇంకా దీని మీద తమాషాలు, స్టోరీలు, కథలు మనం వినాలి. ఎన్ని రోజులు విందాం? నీళ్లు ఉంటాయి, మనకు రావు. సంపద ఉంటుంది, మనకు రాదు. కరెంటు మనకి ఇయ్యంగా ఇంకా పక్క దేశాలకు ఇచ్చేంత అవకాశం ఉంటుంది, కానీ మనకే గతి ఉంటుంది. అదేవిధంగా న్యూ పవర్ పాలసీ విల్ బి డ్రాఫ్టెడ్ ఫర్ ద కంట్రీ. అండ్ రైతాంగం నెలల తరబడి ధర్నాలు చేసే దిక్కుమాలిన పరిస్థితులు. ఖచ్చితంగా ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి రైతాంగం ఉంది. చాలా గొప్పగా ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే కంట్రీ నీడ్స్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ అగ్రికల్చర్ పాలసీ టు ద కంట్రీ. అట్లానే న్యూ ఎన్విరాన్మెంటల్ పాలసీ. తెలంగాణకు హరితహారం పేరిట గొప్ప హరిత విప్లవాన్ని మనం తెచ్చాం. ఆ మాత్రం చేసినా కూడా దేశం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రావాల్సిన అవసరం ఉంది. దళితులు, గిరిజనులు, బీసీలలో నిరుపేదలు, ఓసీలలో ఉన్న నిరుపేదలు అనేక దశాబ్దాల నుంచి వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. కంట్రీ ఎకానమీ లివరేజ్ అయినప్పుడు అందరికీ దొరుకుతుంది. కంట్రీలో ఎకానమీ లివరేజ్ కానప్పుడు దొరకదు. దానికోసమే న్యూ ఎకనామిక్ పాలసీ అని నేను చెప్పింది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ కోసం నూతన పందా మన దళిత బంధు లాంటిది రకరకాల పద్ధతులలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీకర్ సెక్షన్ అప్లిఫ్ట్మెంట్ పాలసీ కూడా దేశానికి కొత్తగా రచన జరగాలి. ఆ కొత్త పుంతలు దేశం తొక్కాలి. ఉమెన్ ఎంపవర్మెంట్. ఏ దేశంలో, ఏ సమాజంలో మహిళల పాత్రను అన్ని రంగాల్లోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారో ఆ సమాజాలు గొప్పగా ముందుకు పోతున్నాయి. మన దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్గా గతంలో మహిళలు లేరు. మన ప్రభుత్వంలో పెట్టినాం. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. పురుషులకు సమానంగా వాళ్ళకంటే మంచి కూడా పనిచేసే మహిళలు కూడా ఉన్నారు. అనేక రంగాల్లో వచ్చినారు. కాబట్టి న్యూ ఉమెన్ ఎంపవర్మెంట్ పాలసీ కూడా మనం డ్రాఫ్ట్ చేయబోతాం. అందరికీ విద్య, వైద్యం, కనీస వసతులు అందడానికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరాల మీద కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద కూడా కొత్త పాలసీని మనం డ్రాఫ్ట్ చేయబోతాం. వీటికి సంబంధించి ఒక 4 సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, అనేక మంది, వందల మంది మాజీ ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఆల్రెడీ నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను పని కూడా చెప్పడం జరిగింది. వీటి రచన కూడా బ్యాక్ డ్రాప్లో జరుగుతూ ఉంది. ఈ పాలసీలన్నీ కూడా రాబోయే కొద్ది వారాలలో దేశం ముందు, దేశ ప్రజల ముందు పెట్టి మనం అద్భుతంగా ముందుకు పురోగమిస్తాం, ముందుకు పోతాం. ఆ రకంగా ఈ దేశాన్ని ఒక మంచి మార్గం పట్టించడానికి, నూతన ఆలోచన, నూతన ఉరవడి సృష్టించడానికి, రాజకీయాలంటే ఎన్నికలు మాత్రమే కాదు, ఎన్నికలు గెలవడమే కాదు, రాజకీయాలలో ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాలి, ప్రజల అభిప్రాయం గెలవాలి, ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టబడాలి. అదేవిధంగా రాష్ట్ర హక్కులు, కేంద్ర హక్కులను కాకుండా దేశమే ఏకోన్ముఖంగా అద్భుతమైనటువంటి రచనకు, అద్భుతమైన ప్రగతికి బాటలు వేసేటువంటి ఆలోచన సరళి ఈ భారతావనిలో మేలు కొలపాలి. తప్పకుండా ఫెడరల్ స్ఫూర్తి, ఈ నియంత్రిత ధోరణి పోవాలి, ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలి. ఎవరు స్వీకరించిన బాధ్యతలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరోధంగా వాళ్ళు అమలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎవరి బాధ్యతను వారు ధర్మంగా స్వీకరించి
అది అమలు చేసేటువంటి ఒక స్వావలంబన విధానం ఉండాలి, స్వయం పాలనా విధానం ఉండాలి. అప్పుడే ఈ దేశం బాగుపడదు, తప్ప ఈ దేశం బాగుపడదు. ఈ స్టోరీలు ఇవన్నీ కూడా మనం వింటే 50% ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి, ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అని వాడు చెప్తే వాడు మూర్ఖుడే తప్ప నిజమైన మేధావి కాదు అని మనం చేస్తాం. 20% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి, మీరు అస్పృశ్యులుగా ఉండాలి, మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము, ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుందని వాడు అంటే వాడు బేవకూఫ్ వాడే కానీ తెలివిగలవాడు కాదు అని మనం చేస్తాము. డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజన్స్ కావాలి, దానికోసం పెట్టాలి. ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉంటే అదనపు టానిక్ ఇస్తామో, అదనపు విటమిన్ గోల్ ఇస్తామో, మన బలహీన వర్గాల గురించి, మన దళితుల గురించి, మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజన్లు లేకుండా, ఆ ఊసే లేకుండా, ఆ మాటనే లేకుండా ఏదో డైలాగులు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలు పోవాలంటే ఎక్కడనో దానికి ప్రారంభం కావాలి, ఎక్కడనో ఒక పుటమరింపు కావాలి. తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలా మంది అవహేళన చేస్తున్నారు. సరే క్యా దుకాన్ లగాయా భయ్ అని కూడా మాట్లాడినారు. క్యా ఓ సక్తా భయ్, అరే అయితే అది ఏడైతుంది భయ, వీడు బక్కగున్నాడు ఎవడో బొడి వేసుకు పారిస్తారని కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతాను, అంతకన్నా రెట్టించి మాట్లాడతాను. కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే, వాస్తవాలు తెలుస్తూ ఉంటే, సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది. 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం ఖాయం ఖాయం, తప్పనే తప్పదని చెప్తాను. మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో, అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఒక పూట వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు, కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు. అప్పుడు కూడా కలిగించినారు, ఇప్పుడు కూడా కలిగిస్తారు. అంత మాత్రం చేత మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం. ఈ వెలిగినటువంటి వెలుగును, ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్వెను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం. మంచి ముహూర్తం, ఈరోజు దివ్యమైన ముహూర్తం. గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దలు కుమారస్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు. ఆ రోజు మనం తీర్మానం చేసినాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్, అబ్జెక్షన్స్ మంచి చెడ్డానికి పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుని పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోనే చూసిన నేను మెసేజ్ కూడా సెల్ ఫోన్లో, నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది. చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ, ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు. కారణం ఏంటంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 1:20కి మీరు బీఆర్ఎస్ లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టండి, మీకు తిరిగేలేదని చెప్పి వేరే పండితులు ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది. నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు and his colleagues who have come from Karnataka, Prakash Raj Garu and friends from Maharashtra, friends from Haryana, Delhi, Uttar Pradesh and other areas who have considered my request to come today, taking all the pains from far off places to bless us on this auspicious occasion. I thank you so much, sir, on behalf of Telangana, and we are all going to share the task of fighting Karnataka election. Our friend Mr. Rajeshwar Reddy, Rajendra Reddy, who is MLA Narayanpet, speaks a very fluent Kannada also, and so many other friends like Mr. Shinde, MLA Dukkal, so many others who are on the border areas, they speak. हमारे MP साहब पाटिल साहब भी है, वो मराठी भी बोलते हैं, कन्नड़ा भी बोलता है, दोनों बोलते हैं. हम सब लोग हैं, हम भी कर्नाटक में लग जाएंगे. एक ही स्लोगन है, మన నినాదం భారతదేశ